ఈ స్టేజ్లో ఉన్నామంటే వాళ్ళు మనకి చూపిన వాళ్ళు చేసిన కృషి ఫలితమే ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నాం. అంతేకాదు నాకు ఇంకా ఏం వస్తుందంటే లంచ్లో మాట్లాడే బాక్సులు అందరికీ మామిడికాయ తొక్కే ఉండేది. ఆ బాయ్ దగ్గరికి పోయి అందరం షేర్ చేసుకొని పంచుకొని తినేవాళ్ళం. మరి ఆ మామిడికాయ తొక్కేలా కూడా ఎంత టేస్ట్గా అనిపించేది. ఇప్పుడు తిన్నవాళ్ళ కూడా మామిడికాయ తొక్కే అంటే అంత స్నేహంతో కలిసి తిన్నాం కాబట్టి అది మర్చిపోయిన సంగతి. ఇంకా అదే కాదు, ముఖ్యంగా చెప్పాలంటే ఇంటర్వ్యూలో ప్రాథమికంగా కూడా మనం కొట్టుకోవాలంటే డబ్బులు ఎక్కువ ఉండేది కాదు. అయితే గవర్నమెంట్ దగ్గరికి పోయేవాళ్ళు అక్కడికే గవర్నమెంట్ ఉండిపోయింది. ఇమ్మీడియట్ అందరికీ పోలీసు చాక్లెట్ బిస్కెట్లా ఇచ్చేది. తిన్న తర్వాత గవర్నమెంట్ ఎక్కువ అంటే అవన్నీ కూడా నాకు ఇంకా తీపి జ్ఞాపకాలు చాలా గుర్తున్నాయి. నిజంగా ఈరోజు మన అందరినీ కలపడానికి కృషి చేసినటువంటి మా రామచంద్ర గారు వారి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇక నేను ప్రస్తుతం టీచర్గా పనిచేస్తున్నాను. అది మాట్లాడేటువంటి ఇక్కడే భద్రకాల పాఠశాలలో చేస్తున్నాను, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా. ఇక మిసెస్ కూడా రంగారెడ్డి జిల్లాలో బాలనగర్ మండల ఆర్పీ కాలనీలో హిందీ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. నాకు ఇద్దరు బాబులు. పెద్ద అబ్బాయి వచ్చేసి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు, చిన్నోడు 8th క్లాస్. నేను అల్వాన్లో స్థిరపడి ఉన్నాను. కాకపోతే ఏంటంటే నవాపూర్లో వెళ్తుంటాను, అల్వాన్లో 2 రోజులు. అంటే ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాను అనమాట. ఇక్కడ మ్యాక్సిమం మిత్రులు అందరూ కూడా కలుసుకుంటాం. గురువుల్లో కూడా ప్రశాంత్ సార్ కానీ మల్లేశ్వర సార్ కానీ కలుస్తూ ఉంటారు. ఇక మరి గురువు తీసుకున్నట్లయితే నేను కూడా ఒక ఉపాధ్యాయుగా ఉన్నాను. కానీ సామాన్య కష్టపోలేటువంటి మన ప్రశాంత్ సార్ గారు మరి ప్రతిదీ ప్రదర్శన ద్వారా అంటే ప్రాక్టికల్ ప్రయోగశాల పద్ధతిలో అలాంటి ల్యాబ్లని చేసి ప్రత్యక్షంగా మనకు చేసే ప్రతి ఐటల్ సిప్పగా గుర్తొస్తుంది ఏంటంటే కప్ప వారు ప్రత్యేకంగా చేసి చూపించినటువంటి డిటెక్షన్ ఇటువంటి మర్చిపోవాలి. అంతేకాకుండా అలిమోదు సార్ కంపల్సరీ క్లాస్కి వస్తే ఫుల్ జోక్స్. ఎందుకంటే అవన్నీ మన అందరికీ జీవితంలో సేపు మర్చిపోయినటువంటి సంగతి. ఇంకా ఫస్ట్ పేజ్ ఇప్పటికీ కూడా అదే రకమే. ఎందుకంటే నేను ఫస్ట్ పేజ్ మీకు తెలుసు. ఫస్ట్ పేజ్ నేను, భాస్కర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, తర్వాత ఈ రవీందర్, ఇంకో ఆర్ శ్రీనివాస్. మేము 5 ఫస్ట్ బెంచ్. నాకు ఇప్పటికి గుర్తుంటుంది. అయితే ఫస్ట్ బెంచ్లో ఉన్నప్పటికి కూడా ఒకటి మాకు బెనిఫిటే. ఎందుకంటే సార్ చెప్పేది అన్ని వినబడతాయి, బోర్డు మీద ఉన్నాయని కలవాలి. అది మాకు మంచి ప్లస్ పాయింట్. అలాంటి జ్ఞాపకాలు నేను ఇప్పటికి కూడా నాకు చిరస్మరణీయంగానే ఉన్నాయి. సరే, ఏది ఏమైనా మన గురువులు మల్లేశ్వర సార్ గారి దగ్గర నేర్చుకునేది ఏంటంటే ఓపిక, సహనం. ఏ ఇష్యూనైనా కూడా తాను ఓపికతో ఆలోచించి ఎంత చేయాలనేది చెప్పేవారు. మరి అదేవిధంగా రామారావు సార్ ఏంటంటే మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉండేవారు. అంటే ఒక టీచర్ ఎలా డ్రెస్. అదేవిధంగా హెడ్ మాస్టర్ గారి యొక్క నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మనం ఎక్కడికి పోవాలన్నా బండి మీద వెళ్తాం. కానీ వారు నారాయణపురం నుంచి సైకిల్ మీద రావడం ఏమో ఇప్పుడే మనకి 45+ వచ్చేసాయి. వాళ్ళు 70+ ఉన్నప్పటికీ ఇంత ఓపికతో అంటే ఆ సైకిల్ తొక్కడం, ఎక్సర్సైజ్ చేయడం అనేది నేను అనుకుంటాను. ఇక మేడం నేను ఎప్పటి గుర్తు చేసుకుంటాను. ఇప్పుడు మహిళా టీచర్స్ మండలంలో దాదాపు 150 మంది పైన ఉన్నారు. ఓన్లీ మహిళా టీచర్స్. ఆనాడు నేను ఇప్పటికీ మేడంతో నేను మీటింగ్ ఉన్నప్పుడు చెప్తుంటాను. మాకు ఒకే ఒక మేడం మండలంలో లేడీ టీచర్ అంటే అమినా బేగం ఉండేది, హిందీ చెప్పేది. ఆ మేడం ఒక్కతే మొత్తం మీద ఉండేది. మరి ఆనాడే మహిళా టీచర్ తన అయినందుకు వాస్తవంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లా ప్రతి ఒక్క సార్ని తీసుకున్నట్లయితే వారి యొక్క శ్రమ, పట్టుదల, వారు మనకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో పిల్లలు ఆనాడు మనకి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు చదువుతో పాటు మనకు మోరల్స్ అంటే వాల్యూస్ ఎక్కువ నేర్పడం జరిగింది. ఇప్పటి పిల్లల్లో ఆ వాల్యూస్ ఎక్కువ కనబడతలేవు. ఎందుకు కనబడుతుంది? విద్యలో ఒక టీచర్ విద్యార్థికి ఫ్రెండ్షిప్ రిలేషన్ ఉండాలనేది కూడా ఒకటి. ఒకవేళ ఒక విద్యార్థిని దండించినా వెంటనే పేరెంట్స్ వచ్చి అడగడం అనేది జరుగుతుంది. కానీ ఆనాడు కంప్లీట్ గురువు పైన ఆధారపడి ఉంటుంది. ఏం చేసినా కూడా గురువుకు అలాంటి బాధ్యతలు, హక్కులు ఉండేవి. మరి ఆ విధంగా వారి యొక్క ఫలితమే మేమంతా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామని గర్విస్తున్నాను. మరి వారికి ప్రత్యేకంగా మరొకసారి నేను రాస్తున్నాను. నా వెనకాల శ్రీనివాస్ రెడ్డి నాడు మిత్రుడు. బాగా సీరియస్గా రాస్తున్నా.
రాస్తున్నాను చూచావా అంటే చూచావా అంటే ఏమో మార్కులు ఎవరో ఏమో అని సార్ దగ్గరికి పోతే సార్ ఇక ఫుడ్ దండిస్తాడు అయిపోతుంది. నేను అనుకున్నాను సార్ దగ్గర సీరియస్గా ఇద్దరం వెళ్ళాం. సార్ ఏమని చెప్పాడంటే కొత్త పెట్టి సార్ ఉండే అప్పుడు కిట్ సార్ ఏం లేదు లాస్ట్ కూడా అటు పెట్టుకో అని చెప్పాడు. అది ఇప్పటికీ నేను మర్చిపోను. అంటే 2 పేపర్ ఇప్పటికి కూడా నేను మర్చిపోను ఆ సంఘటన. అంటే అన్ని అలాంటి మెమొరీస్ మనం మైండ్లో ఇప్పటికీ చెరగలాగా ఉన్నాయనేది తెలియజేసుకుంటూ శ్రీ రామచంద్ర రెడ్డి గారు 2 మాసాల నుండి చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. నాకు నేను బడ్జెట్ డిబేట్లో ఉన్నాను. ఇద్దరు అమ్మాయిలు పెద్ద అమ్మాయి బీటెక్ ఫస్ట్ చేయడానికి 2వ అమ్మాయి అబ్బాయి చేస్తున్నాను. ఈ రాజేంద్ర సినిమా దర్శకుడు కాదు, కానీ 30 ఏళ్ళ నెలలో అట్లే ఉన్నాడు. మన తర్వాత 30 సంవత్సరాలకు మిగిలిపోయి ఫ్రెండ్షిప్ పేరు మళ్ళీ మనం అందరం కలిసి సందర్భంగా అయితే మేము దాదాపు 8 to 9 to 12 ఈ 3 సంవత్సరాలు 3 క్లాసులు విశేషంలో కూడా మార్పుల పట్టికలో కూడా ఒక 40 పడిపోయారు. ఎవరంటే తర్వాత వెంకటన్న మాధవి ఈ యొక్క సంవత్సరాల క్రితం చెప్పేటువంటి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి కమిటీ మెంబర్లో కూడా చెందడానికి నా యొక్క వందనాలు. వారు ఈరోజు సెలవు తీసుకొని మన అందరినీ ఒకదానిపై తీసుకోవాలని కలపకపోతే మనం ఇంకా 30 సంవత్సరాలు కానీ కలుసుకునేవారు కాదు. ఇకపోతే వ్యక్తిగత అంటే మా ప్రాబ్లం సవాలే. నేను 89 నుంచి ఇక్కడ సిస్టమ్ కూడా పనిచేస్తున్నాను. ప్రస్తుతం కర్నూలులో ప్రస్తుతున్నాను. పెద్దబాబు బీటెక్ సెకండ్ ఇయర్, పెద్ద అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్, చిన్న అబ్బాయి 9th క్లాస్. పూజనీయ గురువర్యులు అలాగే మన పూర్వ విద్యార్థులు మరి ఆత్మీయ మనం అభ్యసించిన రోజులు మనకు గుర్తు తెచ్చుకున్నట్లయితే చదువుకోగలిగాము, ఆడుకోగలిగాము, ఎన్నెన్నో కొన్ని మనము సంఘటనలలో ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మన జీవన గమనంలో మన అందరి అవకాశాలను జీవనంలో చాలా ముందుకెళ్ళాం. మనము ఈ రోజులో ఎన్నో బరువు బాధ్యతలతో మన మిత్రులందరూ చెప్తున్న విషయాలను గమనిస్తున్నట్టయితే అందరము చక్కగానే స్థిరపడి ఉన్నాము. మనం అందరం స్థిరపడి ఉండడానికి తోడ్పడ్డదనేది చాలా అక్షర సత్యం. మన పాఠశాల విద్యను బోధన తీరు మనం ఇప్పటికీ మరవలేకుండా ఉన్నది. వారి బోధన విధానం మనకు కొంత నాకు కొంత స్ఫూర్తిదాయకంగా కూడా కలిగింది. ఆనాటి చదువులలో మన గురువార్యులు ఆనాటి ప్రధానాచార్య గారు వారి ఇంగ్లీషు సులభంగా మ్యాథ్స్ టీచర్ గారు
కృష్ణమూర్తి సార్ గారు లెక్కలను కూడా సూత్రాలను చాలా చక్కగా వివరించేవారు. ఇక సమస్య సాధారణకు వచ్చేసరికి కొంచెం వేగంగా చెప్పారు. సూత్రాల వలన అవగాహన వచ్చి వచ్చడం వలన కొంత మన లెక్కలను కొంత పట్టు సాధించగలిగాం. అది ఎంతో మనకు సంతోషం కలిగించే విషయం. అలాగే మన సైన్స్ మాస్టర్ గారు పరశురామ్ సార్ గారు సైన్స్ ఆసక్తిని అభిరుచిని కలిగించే పాఠాలను చెప్పారు. వారు చెప్పే తీరు కూడా మాట విధానం కూడా క్లాస్ తరగతిలో చక్కగా ఉండేది. అలాగే మనకు మల్లేశ్వర సార్ గారు మనం చెప్పే పాఠాలు మ్యాథ్స్ క్లాస్ కానీ ఇంగ్లీష్ క్లాస్ కానీ మనందరినీ చాలా ఉత్సాహపడుతూ చెప్పేవాడు. చక్కగా ఉత్సాహంగా ఉత్సాహపడుతూ చెప్పారు. మనకు ఇంగ్లీష్ పాఠాలు 2వ తరగతిలో చెప్పిన విధానం ఉన్నతంగా మనం సరళంగా అలాగే చాలా మన మిత్రులు ఏంటంటే పదవిలో జోక్స్ చేసి అందరినీ ఉత్సాహపరుస్తూ మనందరికీ ఇంటి పట్ల కొంత మనకు ఇంటి బోధనను మనకు చాలా చక్కగా ఇంటి పట్ల ఆసక్తి కలిగినట్లు చాలా దూరంగా వెళ్ళారు. ధన్యవాదాలు. మనము మన మిత్రులు పెద్ద స్థితిలోకి వచ్చారు. చాలా సంతోషం కలిగినది. మన బాగుపడడానికి ముఖ్యంగా మూలము మన పాఠశాల వెళ్తేనే. కాబట్టి మనం గురువేలకు కానీ మనం చదువు చేస్తున్న మన పుస్తకాలు బయటికి కానీ మనం ఎంతో ఎల్లకాలం రుణపడి ఉంటామని మన ఈ స్నేహం కూడా మన ముందు కాలంలో కూడా చక్కగా శాస్త్రంగా చక్కగా నిలవాలని మన భవిష్యత్ కాలంలో మన గురువులకు మనందరికీ ఉండాలని. అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చక్కగా మంచి ఉత్సాహమైన వాతావరణం కనబడుతుంది. ఇక్కడ గెట్ టుగెదర్ ఒకటి ఉంది ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ ఉంటే ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఉన్నానా దుబ్బాక లేదా నువ్వు ఎక్కడో కూడా నమ్మలేదు నా కుటుంబాలు ఎవరు కదా అన్నారు. ఎక్కడున్నా నమ్మ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా అని చెప్పిన 3 బిడ్డలే విలువ నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. సార్కు మన క్లాస్ టీచర్ ఉండే ఫస్ట్ క్లాస్ కృష్ణమూర్తి సార్ లెక్క చెప్తుంటే కృష్ణమూర్తి సార్ అంటే మాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఎవరు నాకు మాత్రం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం తప్ప ఒక్క లెక్క కూడా రాదు. కృష్ణమూర్తి సార్ ఏ క్వశ్చన్ కట్టలేదు. ఆ సూత్రం చెప్పగానే రమేష్ వెంకటేశ్వరరావు చేతులు రిప్లై ఎక్కడున్నా మాట్లాడలేదు. అలా తక్కువనే రమేష్ వెంకటేశ్వరరావు శ్రీనివాసరావు ఇద్దరు మాత్రం ఎప్పుడు రెడీగా చేతి అందుబాటు నాన్నపోయినా అదే చెప్పేది. కృష్ణమూర్తి సార్ సబ్జెక్ట్ రాదు, ఇంకా మిగతా కావాలి. అలిమదీన్ సార్ సబ్జెక్ట్ మాత్రం మొత్తం అనుకుంటే అలిమదీన్ సార్ కొంచెం డిసిప్లిన్గా బాగుంటుండే. నాకు ఫస్ట్ క్లాస్ టీచర్ ఉండే 9th క్లాస్లో. 8th క్లాస్లో మేడం చెప్పేది హిందీ, 9th 10th 11th క్లాస్లో అలిమదీన్ సార్ చెప్పేది. మన అలిమదీన్ సార్ క్రియేషన్ శ్రీనివాసరావు కూడా అతని సెటప్లో వస్తారు. చాలా ప్రేమ తీసుకుంటాం. అదే రాజధాని
ఏమిటో మీ చిన్నప్పుడే మనందరం దాదాపు 8th to 10th ఫస్ట్ క్లాస్ నుంచి మాకు 10 years క్లాస్మేట్. నేను ఈ క్లాస్మేట్ కూడా కనీసం కనబడినప్పుడు మాట్లాడేది దోస్తున్నాను హై స్కూల్ వరకు ఎప్పుడు మాట్లాడేయాలి అని చెప్పిన కానీ అప్పుడప్పుడే మాట్లాడతాను మళ్ళా. నెక్స్ట్ గౌరీశంకర్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హలో, నేను ఒక ప్రాక్టికల్ ఇష్యూ చెప్పాలనుకున్నాను. బేసికల్గా యాక్చువల్ నేను 28th ఇయర్లో నేను ఉన్నప్పుడు సో బేసికల్ నేను ఫెయిల్యూర్స్ అంటే నేను అప్పటికి కొంచెం చాలా సేవ్ అయ్యాను. ఎగ్జాక్ట్లీ 28 years నేను ఫెయిల్యూర్ అయ్యాను. సో నేను సక్సెస్ కావడం ఎలా అవుతుందంటే నేను ఒక కొన్ని రోజులు చాలా డిసప్పాయింట్ ఉన్నాను. నేను యాక్చువల్గా MCA చేశాను. రెగ్యులర్గా పాస్ కాకపోవడం వల్ల కొంచెం స్టడీస్లో కూడా చాలా వీక్గా ఉండేవాడు అనమాట. సో ఆ టైంలో ఒక మాస్టర్ చెప్పారు సింపుల్ అంటే ప్రాక్టికల్గా ఒక జీనియస్. ఆ టైంలో నాకు లక్కీగా అతని దగ్గరికి పోయాను అనమాట. ఇంకో డిసప్పాయింట్మెంట్ ఏంటి అని ఒకసారి ప్రాక్టికల్ ఒక ఇష్యూ చెప్పారు. సార్ ఈరోజు నాకు వదిలేండి, ఇది ఒక ఇష్యూ చెప్తాను కానీ మీకు ఒక ప్రైవేట్ జాబ్ కోసం ప్రయత్నం చేయండి, 1 year చేయండి, మీరు సక్సెస్ అవుతారా చేంజెస్ చెప్పాడు. దాని ప్రకారంగా ఆ 2 ఫాలో అయినా నా వెనకాల మనీ వస్తుంది ఉంది కంటే ఫైనాన్షియల్లీ గాడ్ సపోర్ట్. ఆ 2 ఇష్యూస్ ఎవ్రీడే మార్నింగ్ దేవుడు దండం పెట్టుకుంటాము, ఓడిపోకూడదు, తప్పు చేయకూడదని ఆఫీస్ మనీ ఆటోమేటిక్ నా వెనకాల మనీ కోసం పోయేవాడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. సో నేను ఆలోచనప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను. సో ప్రజెంట్ నేను మియాపూర్లో ఉంటున్నాను. మా అబ్బాయి 8th క్లాస్ సిల్వర్ సింగర్ స్కూల్లో చదువుతున్నాడు. నేను హాస్టల్లో ఓన్ హౌస్ తీసుకున్నాను, హాస్టల్లో ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నాకు కొట్టే సీరియస్ ఇష్యూస్ చిన్నగా ఒకసారి గొడవ పెట్టుకున్నాము. యాక్చువల్ నాకు తప్పు లేకుండా